దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, ప్రతి బుధవారం వెన్స్డే రివైవల్ అగైన్ అనే కార్యక్రమాన్ని మన ఆధ్యాత్మిక జీవిత పరిణతిని పెంపొందింప చేసుకోవడానికి పడిపోయిన స్థితిలోనూ కృంగిపోయిన స్థితిలోనూ దేవునికి దూరమై, ఆయన కృపలన్నిటికీ దూరమై, ఆధ్యాత్మికంగా లేవలేక పడిపోయిన స్థితిలో ఉన్న మనల్ని బలపరచడానికి ప్రభు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన సమయం ఇది. ఈ సమయం మనల్ని మనం ఉజ్జీవింప చేసుకోవడానికి, ప్రభు బలిపీఠం వద్దకు వచ్చి, కృపాసనం వద్దకు వచ్చి కృప పొందినట్లు మొరపెట్టడానికి ప్రభు ఇస్తున్న సమయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయాన్ని ఉపయోగించుకొని ప్రార్థనాపూర్వకంగా మాతో పాటు ఈ కార్యక్రమంలో కొనసాగాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. ఎల్ షదాయ్ మినిస్ట్రీస్ విజయవాడ ఈ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు చూడడం మాత్రమే కాకుండా మీరు విని మేలు పొందుతూ అనేక మంది క్రీస్తు ప్రభువులో బలపడుతున్నట్లు మీరు కూడా ఈ కార్యక్రమాలను మీ స్నేహితులకు, ఆత్మీయులకు, ఏ స్థితిలో పడిపోయిన వారైనా వారికి దీన్ని పంపిస్తూ మీరు వారిని కూడా ఒకంత జాగరూకులు చేయాలని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సమయంలో తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థనలు గడుపుదాం. ప్రతి ఒక్కరూ మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమాపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు మా ఆధ్యాత్మిక జీవిత స్థితిగతిని ప్రేమించి మేము పురుగొల్పబడ్డానికి, ఉజ్జీవింపబడ్డానికి, రేపబడ్డానికి, మా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఒడిదుడుకులను సరిచేసుకోవడానికి, దేవునితో నడవలసిన మా ఆధ్యాత్మిక జీవితాన్ని సరి అయిన మార్గములో, ఆజ్ఞల మార్గములో, ఉపదేశానుసారమైన క్రమము కలిగిన క్రమములో, ఉపదేశములో పెంచబడ్డానికి మీరు మాకు చూపిన త్రోవ కొరకై మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమంది లేరో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా మీలో ఈ వాక్యాన్ని విని మీ వాక్యమందు దృష్టి ఉంచి వాక్యాన్ని అంగీకరించి ప్రతి లోటుపాట్లను సరిచేసుకునే కృపని ఈ రాత్రి దయచేయండి. మీ వైపు చూస్తూ ఉన్నాము నాయన. కనికరము చూపి దాసుని కనులు యజమానుని చేతి తట్టును, దాసురాలి కనులు యజమానురాలి చేతి తట్టును చూచునట్లు యెహోవా మమ్మను కరుణించు వరకు మీ వైపు చూసి మీ ద్వారా మేలులను అనుభవించే కృప మా అందరికీ మీరు దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లలందరికీ కూడా నెమ్మది, సంతోష సమాధానాలు, అలాగే జీవిత వెతకతులలో ప్రతి పోరాటములో నుంచి కూడా జయాన్ని అనుగ్రహించి మీరే మహిమ పొందవలసిందిగా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను నిశ్చయముగా మీరు దీవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని జనాంగమా, బుధవారపు ఉజ్జీవం అనే ఈ కార్యక్రమాన్ని 1 సంవత్సరం పాటు నుంచి మేము నిర్వహిస్తూ ఈ కార్యక్రమం ద్వారా అనేకులను పురిగొల్పటానికి, చైతన్యం క్రీస్తులో బలపరచబడడానికి,
అలాగే క్రీస్తులో చైతన్యవంతులుగా మార్చబడడానికి మేము మా వంతు ప్రయత్నాన్ని చేస్తున్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించి ఈ జరుగుతున్న ఈ చిన్న కార్యక్రమం, ఈ ప్రోగ్రాంలో మీరు కూడా ప్రార్థనల పూర్వకంగా పాలుపంపులు పొందుతూ అనేక స్నేహితులకు ఈ కార్యక్రమాలు పరిచయం చేయాలనేది మా ఉద్దేశమై ఉంటూ ఉంది. ఈ సమయంలో పాట పాడుకొని ప్రభు నామని మహింపరుద్దాం. అందరికీ వచ్చిన పాట ఇది, నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం అనే పాట పాడుతూ ప్రభుని ఘనపరుద్దాం, ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం నా నావకు తీరం నా పయనానికి గమ్యం నీవే నీవే. నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం నా నావకు తీరం నా పయనానికి గమ్యం నీవే నీవే. నా కొండ నీవే నా కోట నీవే, కొండ నీవే నా కోట నీవే, మా కన్నీ నీవేలే యేసయ్యా యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే. ఒంటరి బ్రతుకున్న జంటగా నిలిచే తోడు నీవే. ఇమ్మానుయేలు దేవుడుగా మీరు మాతో ఉండి తోడుగా ఉన్నారు, అందుకొరకే మీకు స్తోత్రమయ్యా. ఒంటరి బ్రతుకున్న జంటగా నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకులో వెలుగును నింపే జ్యోతి నీవే. ఒంటరి బ్రతుకున్న జంటగా నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకులో వెలుగును నింపే జ్యోతి నీవే. ఇమ్మానుయేలు నీవే, మహిమాన్వితుడవు నీవే. ఇమ్మానుయేలు నీవే, మహిమాన్వితుడవు నీవే, మా కన్నీ నీవేలే యేసయ్యా యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం నా నావకు తీరం నా పయనానికి గమ్యం నీవే నీవే. కృంగిన వేళల్లో, ఓదార్పు లేని సమయంలో, బలహీనపడిన సమయంలో నా అన్నవారు తోటివారు కూడా చేరని సమయంలో నాకు తోడై నడిపించావు, అందుకొరకై మీకు స్తోత్రం.
కృంగిన వేళలో ఆదరణిచ్చే స్వస్థత నీవే, వేదన రోదన శోధనలోన బలము నీవే. కృంగిన వేళలో ఆదరణిచ్చే స్వస్థత నీవే, వేదన రోదన శోధనలోన బలము నీవే. యెహోవా రఫా, యెహోవా ఈరే, యెహోవా రఫా, యెహోవా ఈరే, మా కన్నీ నీవేలే. యేసయ్యా యేసయ్యా, నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే నీవే. ఒంటరి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది నీవే, నడిపిస్తుంది నీవే, బలపరుస్తుంది నీవే. ఒంటరి బ్రతుకున్న జంటగా నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకులో వెలుగును నింపే జ్యోతి నీవే. ఒంటరి బ్రతుకున్న జంటగా నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకులో వెలుగును నింపే జ్యోతి నీవే. ఇమ్మానుయేలు నీవే, మహిమాన్వితుడవు నీవే. ఇమ్మానుయేలు నీవే, మహిమాన్వితుడవు నీవే, మా కన్నీ నీవేలే. యేసయ్యా యేసయ్యా, నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, కొండ నీవే, నా కోట నీవే, మా కన్నీ నీవేలే. యేసయ్యా 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 యేసయ్యా. ఇమ్మానుయేలు నీవే, మహిమాన్వితుడవు నీవే. యెహోవా రఫా, యెహోవా ఈరే, యెహోవా రఫా, యెహోవా ఈరే. ఇమ్మానుయేలు నీవే, మహిమాన్వితుడవు నీవే. ఇమ్మానుయేలు నీవే, మహిమాన్వితుడవు నీవే, మా కన్నీ నీవేలే. యేసయ్యా 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 యేసయ్యా. నా కొండ నీవే, నా కోట నీవే, మా కన్నీ నీవేలే. యేసయ్యా యేసయ్యా. ప్రభువా, మా బలహీనతల్లో నీ శక్తి పరిపూర్ణం చేయుటకు ఎప్పుడూ మీరు ఇష్టపడుతున్నారు. అందుకొరకే మీకు స్తోత్రాలు. నా ప్రాణము, నా శరీరము బలహీనంగా ఉన్నను, నా ఆత్మను ఎప్పటికప్పుడు మీరు ఉజ్జీవపరుస్తూ మీ
శక్తిని, మీ బలమును పరిపూర్ణం చేస్తున్నందుకు వందనాలు. నా ప్రాణమా, నాలో ఎందుకు నీవు కృంగి ఉన్నావు? నాలో ఎందుకు నీవు కలవరపడుచున్నావు? యెహోవా యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నిన్ను ఆదుకొనును అని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉండగా, ప్రియ సోదరీ సోదరులారా, ప్రియ సహోదరీ సహోదరుడా, రెండు చేతులు ఆకాశం వైపెత్తి ప్రభు వైపు చూస్తూ ప్రభువుని ఆరాధిద్దాం. మన దేవుడు ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, ఆరాధనకు అర్హుడైన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు, తన కార్యములను తన ప్రజలకు రూఢీపరిచే దేవుడు. తిన్నని మార్గములో మనము కోరుకున్న రేవుకు నడిపించు శక్తిమంతుడు మన దేవుడు. కాబట్టి ఆయన వైపు చూద్దాం. ఎక్కడ నీవు ఆగిపోయావో, ఏ మెట్టు దగ్గర నువ్వు ఎక్కలేకపోయావో, ఎక్కడ కృంగిపోయావో, ఏ స్థితిలో నీవున్నావో జ్ఞాపకం చేసుకుని నిన్ను పైకెత్తడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రెండు చేతులు ఆకాశం వైపెత్తి జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయమయ్యా అని కొరస్సును పాడుతూ ప్రభు నామాన్ని మహింపడతాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు మరలా జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు మరలా జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో మాము అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో
మాము అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. 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 ఎండిన ఎముకలను బలపరచుటకు శక్తి కలిగిన వాడు, ఎండిన నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, పడిపోయిన నీ ఆధ్యాత్మిక జీవితాన్ని లోతైన భక్తి జీవితంగా తిరిగి మళ్ళా మార్చగలిగిన దేవుడు మనతో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన వైపు మనం చూద్దాం. ఈ రాత్రి కనికరమును ప్రేమను చూపి మనలా శిలువ వద్దకు, తన కృపాసనం వద్దకి మనలను ఆకర్షించగలిగిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. తన కృపని మన ఎడల విస్తరింప చేస్తూ ఉన్నాడు. రాబోతున్న తన మహిమను కన్నులారా చూడడానికి, ముసుగు లేని ముఖంతో ఎదుర్కోవడానికి ప్రభు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రభు వైపు చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభు వైపు చూద్దాం. ఆయన వైపు చూసే వారి ముఖములు ఎన్నడూ సిగ్గునందవు. ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను. వెలుగైన దేవుని, వెలుగుని ఆరాధించడానికి, సత్యదేవుణ్ణి ఆరాధించడానికి నీవు నేను ముందుకొద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును ప్రేమాస్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ పాదాల వద్దకు వస్తూ ఉన్నాము నాయన. మా ఆధ్యాత్మిక జీవిత స్థితిగతులను మీరు జ్ఞాపకం చేసుకుని, మేం పడిపోవటం మీకు ఇష్టం లేక ఆధ్యాత్మిక జీవిత పయనములో మా బలహీనతలను గుర్తిరిగి ప్రతి బుధవారం ఈ విధంగా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు స్తోత్రాలు. యేసులో మా ఉనికిని మేము తేరి చూడడానికి, సిలువ వైపు చూసి విలువను కలిగి ముందుకు వెళ్ళటానికి మాకు కృప దయచేస్తున్నందుకు స్తోత్రం. మీ సిలువే మాకు విలువలు తీసుకొచ్చింది. మీ త్యాగమే మమ్మల్ని ఈ విధంగా క్రీస్తు అనే బండ మీద నిలబెట్టింది. ప్రభువా, మీ ముందు మేము నిలుచుటకు మాకు శక్తి అవసరమై ఉంది. కాబట్టి ఈ రాత్రి మీ సేవకుని మరుగుపరిచి, మీ సేవకుని ముఖాంతంలో నుంచి నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటను అనుసరిస్తే మేము వర్ధిల్లుతాం. అలాంటి గొప్ప భాగ్యం మాకు మీరు అనుగ్రహించినందుకు వందన స్తోత్రాలు మీకు అర్పిస్తూ, మమ్మల్ని మీ గాయపడిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రియులరా, మరొకసారి మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభవందనాలు, ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినాన మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి యేసుక్రీస్తు ప్రభు నామములో ఆయన సన్నిధికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎల్ షదాయ్ మినిస్ట్రీస్ విజయవాడ నుంచి ఈ కార్యక్రమాలని మీకు అందించడం మాకెంతో సంతోషంగా ఉంది. మీతో మాట్లాడడం, ఇలా ముఖాముఖిగా ప్రసార మాధ్యమాల ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో ధన్యత. మీరెక్కడున్నా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన తర్వాత
ఎల్ షదాయ్ మినిస్ట్రీస్ విజయవాడ అనే యూట్యూబ్ ఛానల్ని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్స్ చేసి, షేర్ చేస్తూ ఇతరులకు అనేక మందికి పరిచయం చేయాలని ప్రేమతో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి, ఈ రోజున దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రతి బుధవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు వెన్స్డే రివైవల్ ఉంటుంది. శనివారం రాత్రి పరిశుద్ధాత్మ కనిపెట్టు ఉపవాస ప్రార్థన సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 7:30 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. ఈ కార్యక్రమాలను చూస్తూ తప్పక ఈ కార్యక్రమాలను వీక్షించవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండగానే సబ్స్క్రైబ్ అనే దాని మీద మీరు క్లిక్ చేసి వెంటనే మీరు బెల్ ఐకాన్ నొక్కితే అక్కడ పర్సనల్ అని వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే దీంట్లో మీరు సబ్స్క్రైబర్స్ అవుతారు. కాబట్టి దయచేసి ఆ విధంగా మీరు ఈ కార్యక్రమాలు చూస్తూ పాలుపంపులు పొందాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. ఒక దిన సేవకుడిగా మీ క్షేమాన్ని కోరుకొని మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు మేలును అనుభవించాలనే ఉద్దేశంతో ఈ రాత్రి మీకు ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యంలోకి మనం వెళదాము. యోబు గ్రంథం 5వ అధ్యాయం. దయచేసి యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 18, 19, 20 వచనాలని చదువుకుందాము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గము నుండి ఆయన నిన్ను తప్పించును. ఈ వాక్య భాగాన్ని యోబు భక్తుడు స్వీయ గ్రంథంగా తను రాస్తున్న ఈ యొక్క పత్రికలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యోబు జీవితంలో శ్రమ కలిగింది. క్రైస్తవ విశ్వాసములో శ్రమలు విశ్వాస జీవితాన్ని పరిణతి చెందించి పదును చేస్తాయి అని మనం గుర్తించాలి. శ్రమ అనేది సంపూర్ణతకును, క్రీస్తులో పరిపూర్ణతకును, ప్రభువులో ఎదగటానికి మనకెంతో ఉపయోగపడుతుంది. కాబట్టి శ్రమ పరిపూర్ణము చేయబడాలి. క్రీస్తులో మనము పరిపూర్ణత చెందాలి. అలాంటప్పుడు దేవుడు గాయాన్ని రేపి గాయాన్ని కడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి దేవుని బిడ్డలంగా మనకు ఒక ఆలోచన రావచ్చు. ఏంటి అని అంటే, గాయము రేపడం ఎందుకు, గాయం కట్టడం ఎందుకు అనని. గాయమును రేపి గాయమును కట్టేటప్పుడు కల్లా కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి యోబు భక్తుడి జీవితంలోకి మనం వెళితే, యోబు భక్తుడు ఊజు దేశంలో చాలా ధనవంతుడు. అంత మాత్రమే కాదు, నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. అలాంటి యోబు భక్తుని జీవితంలో, అతని ఆధ్యాత్మిక జీవితంలో లోటుపాట్లు కూడా లేవు. అతడు మంచి ప్రార్థనాపరుడు. తనకు కలిగిన 10 మంది పిల్లలు ఎక్కడ పాపం చేసి రహస్యముగా దేవుణ్ణి దూషిస్తారో అనని
ప్రతిరోజు మదన పడుతూ అరుణోదయమున లేచి యోబు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను మళ్ళా మీకు చెప్తున్నాను, ప్రేయర్ ఈజ్ పవర్ఫుల్. వెన్ యూ ప్రే ఇట్స్ పవర్ఫుల్. ప్రార్థన శక్తివంతమైంది, మనం చేస్తే శక్తివంతమైంది. కాబట్టి యోబు భక్తుడు అరుణోదయమున లేచి ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. అరుణోదయమున లేచి ప్రార్థన చేసేది ఎందుకనంటే, తన పిల్లల జీవితాలను క్రీస్తు అనే బలిపీఠం మీద పెట్టి, అర్పణ బలియాగముగా వారిని పెట్టి, యెహోవాకు ధూపార్చన, స్తుతి, ఆరాధన, ప్రార్థన చేస్తూ యోబు భక్తుడు భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక్కొక్కసారి మన భక్తిలో లోపాలు ఉన్నాయని కానీ, మన భక్తిలో తగ్గిపోయామని కానీ శ్రమలు వచ్చినప్పుడు మనం భావించకూడదు. చాలాసార్లు శ్రమలు వచ్చినప్పుడు నేనంత ప్రార్థనాపరుడిని కాదు, నేనంత ప్రార్థనాపరులని కాదు, నా భక్తి కూడా ఒక భక్తేనా, నా ప్రార్థన కూడా ఒక ప్రార్థనేనా అనని చాలామంది వారి వ్యక్తిగత జీవితంలో అలా కూడా కృంగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. శ్రమలు, శోధనలు రెండు విధాలుగా మనుషులకు వస్తాయి. ఒకటి దేవుడు అనుమతించే శ్రమ, రెండవది ఎవరికి వారి స్వకీయ దురాశ చొప్పున మరులు కొలపబడి వారికి వారు తెచ్చుకునే శ్రమ. ఇప్పుడు ఈ శ్రమలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటుంటే, దేవుడు శ్రమని తప్పించుటకు సమర్థుడైన దేవుడై ఉన్నాడు. ఎందుకు అనంటే, ఆయన గనక శ్రమను మన జీవితంలో అనుమతింప చేసుకోవడానికి నీవు నేను ఇష్టపడాలి. జాన్ నాక్స్ అనే దైవజనుడు స్కాట్లాండ్ దేశంలో ప్రతిరోజు, స్కాట్లాండ్ దేశం ఇంగ్లాండ్కి అతి సమీపంలో 1 గంట 2 గంటల విమాన ప్రయాణానికి అంత దగ్గరలో ఉండగా, భూమధ్య రేఖకి మధ్యలో ఉన్న కారణాన భయంకరమైన మంచు పడుతూ ఉంటుంది. ఆ మంచులో మోకరించి గంటల తరబడి ప్రార్థన చేసేవాడంట. ఏమని అనంటే, ఆయనకి శోధనేమీ లేదు, శ్రమలేమీ లేవు, ఇరుకులేమీ లేవు, ఇబ్బందులేమీ లేవు. కానీ ఆయన చేసే ప్రార్థన ఏంటంటే, దేవా నా దేశాన్ని రక్షించవా, దేవా నా దేశాన్ని కాపాడవా, నా దేశాన్ని నువ్వు ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు, దేవా నా దేశాన్ని ఎందుకు నీవు వదిలిపెట్టేశావు, నా దేశాన్ని రక్షించు, నా దేశంలోని ప్రతి ప్రజలను రక్షణ పొందే భాగ్యాన్ని కలుగచేయి అనని ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉంటే మోకాళ్ళన్నీ మొద్దుబారిపోయాయంట, నల్లగా అయిపోయాయంట. ఒక్కొక్కసారి చిట్లిపోయి రక్తం వచ్చేదంట. అలాంటి ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు ఆయనకి శ్రమ కలిగిందని ప్రార్థన చేయట్లా, శోధించబడుతున్నాడని ప్రార్థన చేయట్లా, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. యోబు భక్తునికి కూడా శ్రమ ఉందని ఆయన ప్రార్థన చేయలేదు, శ్రమ నుంచి తప్పించబడడానికి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించవలసిన విషయం ఏంటంటే, శ్రమలు, శోధనలు క్రైస్తవ విశ్వాసాన్ని ఏమాత్రం కూడా బలహీనపరచలేవు అనని రాత్రి మీరు గుర్తించాలని కోరుతున్నాను. చాలామంది క్రైస్తవులకి ఉన్న దురభిప్రాయం ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడు అనని, అప్పటి వరకు దేవుడు మాకు తోడై ఉన్నాడని, దేవుడు రక్షించాడని, దేవుడు మా బిడ్డల జీవితాల్లో కార్యాలు చేశాడని ఎన్నెన్నో సాక్ష్యాలు మనం చెప్తాం. కానీ ఒక్కసారి ఆ శోధనలో పడిపోయిన తర్వాత, లేకపోతే శ్రమను అనుభవిస్తున్నప్పుడు, అప్పుడు మనకేం గుర్తుకొస్తుందనంటే, దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడని చెప్తారు. యోబు భక్తుడు చాలా సూటిగా లేఖనంలో రాస్తున్న విషయం ఏంటంటే, అనేక ఆపదలలో నుంచి, 6 బాధల్లో నుంచి, 7 బాధల్లో నుంచి దేవుడిని రక్షించగలడు అనని యోబు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో లాస్ట్ ఇయర్ మే నెల నుంచి 2019 డిసెంబర్ నెల నుంచి కోవిడ్-19ని గుర్తించారు.
ఆ తర్వాత అది స్ప్రెడ్ అవ్వటం ప్రారంభించింది. మార్చి మాసం చివరికల్లా మన దేశమంతా కూడా కేసులు రావటం మొదలుపెట్టాయి. ఆ వ్యాధి బారిన పడిన వారిని గుర్తించారు. అక్కడి నుంచి దాన్ని గుర్తించడం, ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆల్మోస్ట్ మరి 1.5 year నుండి COVID-19 వచ్చింది. చాలా భయంకరమైన శ్రమను అనుభవిస్తున్నాం. క్రైస్తవులు కొంతమంది దేవుని బిడ్డలు, అయ్యా ఎందుకు వచ్చింది, దేవుడేమన్నా మాట్లాడా, దేవుడేమన్నా చెప్పాడా విడిపిస్తానని అంటే, ఇదిగో ఈ మాటను చూడండి, ఏమనుంది, 6 బాధలు మీకు కలుగుతాయి, 7 బాధలు కలిగినను కూడా ఆయన మేము రక్షిస్తాడు, కాపాడుతాడు. ఎలా రక్షిస్తాడండి అంటే, గాయమును రేపింది ఆయనే, గాయాన్ని కట్టేది కూడా ఆయనే. ప్రియ దేవుని జనాంగమా, ఈ దినాన దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ప్రభువు చాలా స్పష్టంగా యోబు భక్తుడిని మన ముందు చూపిస్తూ ఉన్నాడు. యోబు భక్తుడు ఈ విధంగా తన ఆధ్యాత్మిక జీవితంలో రోజు ప్రార్థన, రోజు భక్తి చేస్తూ ఎంతో నమ్మకంగా దేవునికి, ఎంతో యథార్థంగా దేవుని ఎదుట నిలిచి ఉన్నప్పుడు, ఆ విధంగా తన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు యోబు భక్తుని జీవితంలో మరి దేవుడే కలుగు చేసుకొని, దేవదూతలు సాతానుడు ఎదురైన సమయంలో దేవుడు సాతాను అడుగుతున్నాడు, ఇదిగో నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? ఎందుకు ఆలోచించలేదయ్యా? నేను నీ బిడ్డలందరి గృహాల వద్దకు తిరుగుతాను కదా, ప్రతి ఇంటికి నేను వెళ్ళి ఎట్లయినా కంచె తొలగించి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను కదా. అయితే యోబుకు కలిగిన సమస్తం చుట్టూ నువ్వు కంచె వేసావుగా అనని యోబు గ్రంథం 1వ అధ్యాయంలో సాతానుడు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు కంచె వేసావు కాబట్టి నేను లోపలికి వెళ్ళలేకపోయాను. ఈ రాత్రి సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, మన సరిహద్దుల్లో దేవుడు సమాధానాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించవలసిన విషయం ఏంటంటే, మన సరిహద్దుల్లో ఆయన సమాధానాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. నీ సరిహద్దుల్లో నెమ్మది కలుగు చేస్తూ ఉన్నాడు. నీ సరిహద్దుల్లో నాశనం అనే మాట కానీ, పాడునే మాట కానీ ఆయన వినపడకుండా చేస్తున్నాడు. అందువలన మనం క్షేమంగా ఉన్నాం. మన ఆధిక్యతలను బట్టి, మన ఈవులను బట్టి, మనకు కలిగిన దాన్ని బట్టి కాదు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు కలిగిన సమస్తము చుట్టూ దేవుడు కంచె వేశాడు గనుకనే యోబు యొక్క కుటుంబం కాపాడబడింది. ప్రభు అన్నారు, సరే నా యోబు భక్తుని ఒక్కసారి మరణమునకు తప్ప నేను అతన్ని అప్పగిస్తున్నాను అని అతని చేతికి అప్పగించినప్పుడు కంచె తీసి లోపలికి వెళ్ళి దుష్టుడు మొట్టమొదటి తన ఆస్తిని నాశనం చేసి పాడు చేశాడు. రెండవదిగా బిడ్డలను కూడా 10 మంది పిల్లలు చనిపోయారు. ఇప్పటికైనా భక్తిని విడిచిపెడతాడా ఈయన అని అంటే, 10 మంది పిల్లలు చనిపోయినా కానీ యోబు భక్తుడు చెప్పింది ఏంటంటే, 6 బాధలు కలిగినను ఆయన నన్ను విడిపిస్తాడు, 7 బాధలు కలిగినను ఆయన రక్షిస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన విడుదల చేస్తాడు, ఆయన కార్యాన్ని చేస్తాడు అని చెప్తున్నాడు. కానీ ఇంకేం చెప్పట్లా. ఇంతకు మించి ఆయన అంటున్న ఇంకొక మాట ఏంటంటే, నేను నా తల్లి గర్భములో నేను దిగంబరిగా వచ్చాను, నేను మళ్ళా దిగంబరిగానే వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక అనని ఆ భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న మీరు ప్రత్యేకంగా నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆయన నీ జీవితంలో అనుమతించినవి ఏదైనా ఉన్నట్లయితే వాటిని విడిపించుటకు ఆయన సముద్రని దేవుడై ఉన్నాడు. కీడు వెనక మేలును దాచి ఉంచాడు ఆయన. ప్రతి శ్రమ వెనుక, నింద వెనుక ఘనతను దాచి ఉంచాడు ఆయన. ప్రతి వేదన వెనుక పూదనను దాచి ఉంచాడు ఆయన. ప్రతి కన్నీటి వెనక ఆయన ఉన్నతమైన ఉద్దేశమును దాచి ఉంచాడు. ఈ రాత్రి సమయంలో ఇంకా క్వారంటైన్లో ఉండి, హాస్పిటల్లో ఉండి
ఈ భయంకరమైన కరోనా వైరస్తో బాధపడుతూ శ్రమను అనుభవిస్తూ ఉన్నావేమో. అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి అన్యజనుల ముందు నా దేవుడు ఏం చేయలేకపోతున్నాడని చెప్తున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, 6 బాధలు కలిగినను 7 బాధలు కలిగినను ఆయన దాంట్లోంచి మనల్ని విడిపించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తన గ్రంథంలో నుంచి ఒక్క మాటని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సందర్భానికి సరిపోయిన మాటని ఒక్కసారి మనం చదువుదాం. కీర్తన గ్రంథం 34వ కీర్తన 16-17 వచనాన్ని మనం చదువుకుందాం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చూడండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతునికి కలుగు ఆపదలని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ రాత్రి సమయంలో నీతిమంతునికి ఆపదలు కలుగుతాయి. ఏమండి, మన నీతి ఏ విధంగా ఉందో, మనము ఎలా నిలబడగలమో, ఎలాంటి స్థితిలోనైనా మనము దేవుని కొరకు ఎలా నిలబడగలమో పరీక్ష ఉంటేనే కదా ఆ పరీక్షలో మనం పాస్ అయ్యేది. ఈ రాత్రి సమయాన ప్రియ దేవుని బిడ్డ, నీతిమంతునికి కలుగు ఆపదలన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, 6 బాధలు కలుగుతాయి, 7 బాధలు కలుగుతాయి. వాటన్నిటి నుంచి దేవుడే విడిపిస్తాడు. ఇప్పుడు ఆస్తి పోయింది, పిల్లలు పోయారు. ఇప్పుడు యోబు అనారోగ్యానికి గురి చేయబడ్డాడు. ఇవన్నీ బాధలు అయితే ఆయన జీవితంలో అన్యజనులు చేసే అల్లరి, స్నేహితులు మాట్లాడే అపహాస్యంతో కూడిన మాటలు, బంధువులు మాట్లాడే మాటలు, అందరూ మాట్లాడే మాటలు, ఇవన్నీ కూడా మనకి ఆపదలే. వీటన్నిటి నుంచి దేవుడు విడిపించడానికి, యోబుని తప్పించడానికి దేవుడు ప్రయత్నం చేస్తుంటే, యోబు భక్తుడు అంటున్నాడు కదా, నాకు ఒక 6 బాధల నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు, 7 బాధలు కలిగినను కూడా ఆయన నన్ను తప్పిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కొంతమంది వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, కొంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, కొంతమంది కుటుంబ సమస్యల్లో ఉన్నారు, కొంతమంది కుటుంబం అంతట్లో కూడా ఒకరికొకరికి వసక అసమాధానంలో ఉన్నారు. ఇవన్నీ కూడా బాధలే. అయితే వీటిని అనుమతింప చేసిన దేవుడు ఎలా తప్పించాలో, ఎలా తప్పించబడాలో దేవునికి సమస్తం తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని పరిచర్యలో ఉండి, దేవుని యొక్క సంఘములో ఉండి, దేవుని కుటుంబంలో ఉండి, ఒకవేళ నువ్వు అనారోగ్యంతో బాధపడి డాక్టర్లు ఇక బతకరు అని చెప్పిన పరిస్థితులు ఉన్నాయేమో, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడిని విడిపించడానికి సముద్రాన్ని దేవుడే ఉన్నాడు. జాన్ నాక్స్ అనే దైవజనుడి గురించి మీకు చెప్పాను. ఆయన ప్రార్థించగా ప్రార్థనకు జవాబు వస్తుంది. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలం కలిగిందై దేవుని యొక్క సింహాసనం వద్దకు వెళుతుంది. కాబట్టి ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన ప్రార్థన వలన స్కాట్లాండ్ దేశాన్ని ప్రభు రక్షించాడు. స్కాట్లాండ్ దేశంలో 92% క్రైస్తవులుగా ఉండటం గమనార్హం. ఆయన చేసిన ప్రార్థన వృధా కాలేదు. నీతిమంతుడు చేసిన ప్రతి విజ్ఞాపనను ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. తన భక్తులు చేసే ప్రతి ప్రార్థనను ఆయన ఆలకించేవాడుగా ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనమేం చేయాలి అని అంటే, ప్రతి బాధల నుంచి ఆయన మనం విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, నేను విడిపిస్తాను, నేను బంధకము నుంచి తప్పిస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఈ మాటను చదువుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నప్పుడు, బంధకములో ఉన్నప్పుడు, ఏమండి బానిసత్వంలో ఉన్నప్పుడు, దాస్య గృహములో ఉన్నప్పుడు నేను వారిని జ్ఞాపకం చేసుకొని తప్పించాను అంటాడు ప్రభువు. రాత్రికాల సమయంలో నీ ప్రార్థన
ధూపం వలె దేవుని సన్నిధికి చేరినంత కాలం నీ ఆపదలకు, నీ ఇబ్బందులకు, నీ సమస్యలకు జవాబు వస్తూనే ఉంటుంది. ఎప్పుడు నువ్వు ఆప్ చేసి దేవునికి నీకు సంబంధం లేనట్టుగా మాట్లాడతావో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని అన్ని జనుల ముందు అవమానకరంగా మాట్లాడతావో, అప్పుడు దేవుడు మనల్ని అయినప్పటికీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకెంతకాలం మనం దేవుని నామాన్ని అవమానపరిచే వారముగా ఉంటాం, అవమానకరంగా మనం మాట్లాడతాం. యోబు భక్తుడు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, అటు తర్వాత ఆయన భూమి నిలుస్తూ నేను చూస్తాను, నా శరీరము క్షీణించిపోయినను, చీకిపోయినను, నా కన్నులారా నేను దేవుణ్ణి చూస్తాను అనే ఒక నిరీక్షణతో యోబు భక్తుడు ముందుకు సాగుతున్నాడు. కాబట్టి నీతిమంతునికి అనేక ఆపదలు కలుగుతాయి. గాయమును రేపుతాడు ఆయన, గాయమును కడతాడు ఆయన. నీ గాయాలన్నీ ప్రభు కట్టాలని ఆశిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గాయపడిన సమయంలో మంచి సమరుడుగా నీతో ఉండి ఆయన్ని ఆయన నీ గాయాన్ని కట్టాలని, ఆయన ప్రతి గాయాన్ని కట్టాలని ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన ఏ విషయంలో కూడా మనం దిగులు పడాల్సిన పని లేదు. మన దేవుడు రక్షించుటకు, తప్పించుటకు సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిపించుటకు సమర్థుడు. షడ్రక్, మేషక్, అబెద్నెగోలు మండుచున్న అగ్నిగుండంలో వేయబడ్డారు. ఎందుకు వేయబడ్డారు అని అంటే, జీవము కలిగిన దేవుని ఆరాధించే వీళ్ళు రాజు నిలబెట్టిన ప్రతిమకు మొక్కలేదని, ప్రతిమకు సాగిలపడలేదని, ఆరాధించలేదనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేసి అగ్నిగుండాన్ని 7 అంతలు అధికం చేశారట. అధికం చేసినప్పుడు అక్కడ ఆ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు, రెట్టింపైన అగ్ని వారు పడవేయబడినప్పుడు ముగ్గురు మధ్యలో ఇంకొక దేవదూత, దేవుడు తన దూతను పంపించాడని తిరుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఏమీ కాలిపోలేదు. షడ్రక్, మేషక్, అబెద్నెగోలు అంటున్నారు కదా, దీనికంటే ముందు మా దేవుడు మండుచున్న వెడిమి గల అగ్నిగుండం నుంచి తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని తప్పించకపోయినను నీవు నిలబెట్టిన ప్రతిమకు మాత్రం మేము నమస్కారం చేయమన్నారు. దట్ ఈస్ ద కన్ఫెస్నెస్ ఆఫ్ పీటర్. పేతురు మరి దయచేసి స్మరించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా వారు కన్ఫెస్ చేస్తున్నారు, వారు ఒప్పుకుంటున్నారు, తీర్మానం చేస్తున్నారు, నేను నా ప్రభు కొరకు బ్రతుకుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి తీర్మానమే వారు బలపడేలాగా చేసింది. వారి తీర్మానమే దేవుడు వారిని నిలబెట్టింది. వారి తీర్మానంలో దేవుడు వారిని స్థిరపరిచింది. వారి నిర్ణయమే వారి తీర్మానంలో వారిని స్థిరపరిచింది. కాబట్టి దినాన ప్రత్యేకంగా మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను, ఆయన మీ మీద కనుదృష్టి నిలిపి మీకు ఆలోచన చెప్పబోతున్నాడు. ఈ రాత్రి సమయంలో షడ్రక్, మేషక్, అబెద్నెగోలను తప్పించిన దేవుడు, యోబు ప్రార్థించగా తన స్నేహితుల కొరకు ప్రార్థించగా దేవుడు యోబు ప్రార్థనని ఆలకించి తిరిగి మళ్ళా మామూలుగా చేసి తిరిగి మళ్ళా 10 మంది పిల్లల్నిచ్చి యోగ్యమైన, అర్హమైన ఆశీర్వాదాన్ని యోబు జీవితంలో ఉంచిన దేవుడు నీ జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి సమయంలో నీవు పడిపోయావా? దేవుని గురించి అవమానకరంగా మాట్లాడావా? దేవుని నిందించావా? శ్రమలలో దేవుడు నన్ను వదిలిపెట్టాడని చెప్పావా? ఈ రాత్రి ప్రభు వైపు చూస్తూ మరొకసారి, నా ప్రభువా, నేను నీ గురించి మాట్లాడిన వాటినన్నింటినీ నేను వెనక తీసుకుంటున్నాను, నన్ను క్షమించు. తీర్మానం లేక నేను మాట్లాడుతూ వచ్చాను. ఈ రోజున ఒక మంచి తీర్మానం చేసుకుంటున్నాను, నీవు నా పక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. యోబుతో ఉన్న దేవా, షడ్రక్, మేషక్, అబెద్నెగోలతో ఉన్న దేవా, ఈ రాత్రి నాతో కూడా ఉండండి అనని ప్రభు మీరు చూస్తే నిశ్చయముగా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రియులారా, ఈ రాత్రి ఇది మంచి సమయం.
యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయనను మీరు వెదకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను మీరు వేడుకొనుడని వాక్యం సెలవిస్తూ ఉండగా, ఆయన వైపు చూస్తూ కనికరమును కృపను చూపగలిగిన ఆయన వైపు చూస్తూ ప్రార్థనలో మనం ఏకీపిద్దాం. దయచేసి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో గడుపుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో నా దేవుడు నా పక్షముగా ఉన్నాడు అని ఈ రాత్రి నేను గ్రహిస్తూ ఉన్నాను. ఈ రాత్రి నేను పడిపోయిన స్థితిని, ఓడిపోయిన స్థితిని, దేవునికి దూరమైన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభు నా పక్షంగా వ్యాజ్యం చేయాలి, ప్రభు నాకు తోడై ఉండాలి, ప్రభు నా పక్షంగా కృప చూపించాలి, నా శ్రమల నుంచి ఆయన విడిపించాలి, నాకు కలిగిన 6 బాధలు 7 బాధలు అయినప్పుడు కూడా ఆయన నన్ను విడిపించాలి అని తీర్మానం చేసుకున్న మీరు మీ కుడి చేతిని పైకెత్తండి. మేము మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ దినాన మరొకసారి మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. ఈ బుధవారపు ఉజ్జీవ కూడికను మీరు ఆశీర్వదించండి. మరలా ఉజ్జీవింపబడటం అనే ఈ కార్యక్రమాన్ని ప్రభువా మేము నిర్వహిస్తూ ఉండగా, ఈ రాత్రి మీ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రాలు. దైవభక్తుడైన యువభక్తుని జీవితంలో కలిగిన శ్రమలు, శోధనలు మాకు గుర్తు చేసి ఏ విధంగా మేము నిలబడాలో, ఏ విధంగా ప్రభువునామ మహిమార్థమై జీవించాలో మాకు తెలియచేసి, శోధింపబడినప్పుడు మేము శుద్ధ సువర్ణమై మారతామని అమూల్యమైన విశ్వాసములో నిలిచి ఉండగా, మా విశ్వాసం పరీక్షకు నిలిచినప్పుడు అది యోగ్యమైనదిగా మార్చబడుతుందని ఈ రాత్రి మాకు గుర్తు చేస్తూ, ఈ కార్యక్రమాన్ని వీక్షించే ప్రతి ఒక్కరితో ఈ మాటలు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న నీ ప్రజల హృదయాల్లో ఈ వాక్యం ఉపదంతులుగా, నూరంతులుగా, 60 నూరంతులుగా ఫలించడానికి సహాయం చేయండి. యెహోవా నిరికట్టిన తోటవలెను నిత్యము ఉకుచు ఊట వలె చేసి వాక్యానుసారంగా జీవించగలిగిన జీవితం, నిబద్ధతతో, విశ్వాసముతో, ప్రేమతో, నమ్మకముతో, యథార్థతతో మిశ్రంలో కొనసాగే కృపని నీ బిడ్డలకు మీరు ప్రసాదించండి. కన్నీళ్లలో ఉన్నవారి కన్నీళ్లు తొడవండి, వేదనలో ఉన్నవారి వేదనను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధిలో ఆర్తధ్వని చేస్తున్న ప్రతి బిడ్డ ఆర్తధ్వనిని మీరు ఆలకించి నూతన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ పిల్లల జీవితాల్లో జరిగించాలని ప్రేమతో కోరుతూ ఉన్నాము నాయన. ఈ రాత్రి ఈ కూడిక ద్వారా ఎంతమంది ఈ మాటలు విని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారో అలాంటి ప్రతి బిడ్డ పక్షంగా వ్యాజ్యము చేసి మీ సన్నిధి ఉంచి బల సూచకమైన మందసంగా తోడై ఉండి ఆత్మకార్యం జరిగించవలసిందిగా బ్రతిమలాడుకుంటూ ఉన్నాము నాయన. ఈ రాత్రి సమయంలో ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలుపొందులుపోతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆస్వాదించవలసిందిగా కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీ గాయపడిన సరగాపు చెప్పుకుంటూ యేసు ఘనమైన నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం. అపవాది క్రియలకు అనంత నాశనం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరట శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మీరు శ్రమలలో ఉన్నట్లయితే, శోధనలో ఉన్నట్లయితే, దేవుడు దాన్ని అనుమతించినట్లయితే ఆయనే దాన్ని వైప్ అవుట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. మీ ముందు నుంచి తీసివేయడానికి, కొట్టివేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక భారంతో ప్రార్థన చేయండి, కృంగిపోవద్దు, దేవుని నుంచి తొలగిపోవద్దు, దేవునికి ఆయాసాన్ని కలుగు చేయొద్దు. మీ సేవకునికి, మీ సంఘానికి నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ మాటలు వింటున్న మీ హృదయాలు మనస్సాక్షి కదిలింపబడి దేవుని కొరకు జీవించడానికి మీరు తీర్మానం చేయించేలాగా ఉన్నాయని మేము కోరుకుంటూ, ఈ రాత్రి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీరు తప్పక ఈ కార్యక్రమాలు సబ్స్క్రైబ్ చేస్తూ
అలాగే లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ఇతరులకు పరిచయం చేయాలని ప్రేమతో నేను మిమ్మల్ని కోరుతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్.